గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది నా హోటల్ బుక్ అయిపోయింది. వైసీపీ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అంటున్నారు కదా, నా హోటల్ అలా ఖాళీగా ఉన్నాయి. అలాగే విజయవాడ నుంచి వైజాగ్ బస్సులు కూడా చాలా ఖాళీగానే ఉన్నాయి. అవన్నీ అంటే ఫేక్ ప్రచారాలు, ఇవన్నీ నిజాలు కాదు. ఒక పార్టీకి ఒక వేలో జూన్ 4వ తారీఖున ప్రజలు తీర్పిస్తారు కదా, దాన్ని బట్టి చూద్దాం. అంతేగాని ముందుకుండా మనం ఏదో అనేసుకుని ఏదో చేసేసుకుని మనం బుక్ చేసేసాం. అలాగే చంద్రబాబు నాయుడు కూడా 2019 మన పార్టీ వస్తుందన్నారు. అది రాలేదు. ఎందుకంటే 100% జనాలు చూస్తున్నారు ఎవరు బాగా చేస్తున్నారో, ఎవరు బాగా చేయట్లేదో, ఎవరు అద్భుతంగా చేస్తున్నారో, ఎవరు ఇంట్లో కూర్చున్నారో, అలా ఎవరు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఒక సంక్షేమం ఇస్తున్నాం కానీ ఉద్యోగాలు లేవు సరిగ్గా, అలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ అలా నీకు రాజధాని తీయడే తప్పు. అలాంటిది రాజధాని తీసి 3 ముక్కలు చేసి ఇవాళ ఎంత బాధపడుతున్నారు జనాలు. విన్నాం అక్కడ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళే కాదు, చాలా వర్గాలు అక్కడ కొనుక్కున్నాయి, వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు కదా. ఒక ఊర్లో ఒకే క్యాస్ట్ ఉండదు, అన్ని క్యాస్ట్లు ఉంటాయి. ఒక మేజర్గా 1000 ఓట్లు 1000 మంది ఎక్స్ట్రా ఉండొచ్చు, కానీ అలా అని మొత్తం అందరినీ అనడం కరెక్ట్ కదా. రాజధాని ప్రాంతంలో 29 సీట్లు ఉన్నాయి. అవి ఎవరికి వేస్తారో జూన్ 4 తెలిసిపోద్ది కదా. 3 రాజధానులు వైజాగ్ ఏమి అంత ఏదైనా ట్రాఫిక్ పెరుగుతుంది తప్ప అంతకుమించి ఏమి ఉండదు అంటున్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు అన్న వేలో మాత్రం వాళ్ళు ఉన్నారు. అలాగే కేసీఆర్ గారు కూడా 2014లో టీడీపీకి 15 సీట్లు 20 సీట్లు వచ్చినాయి, వాళ్ళందరినీ తీసుకున్నారు. అలాగని నగ్గర 2019లో ఓటమి పాలయ్యారు. ఏంటంటే జనాలు మనం మంచి చేస్తేనే ఒప్పుకుంటారు, అంతేగాని చెడు చేస్తే ఎప్పుడు ఒప్పుకోరు. అలాగని కేసీఆర్ గారు వైసీపీ లేకుండా టీడీపీ లేకుండా 2014 నుంచి అదే పని మీద అందరినీ తీసుకున్నారు. కానీ అవి ఏమన్నా పని అయిందా? అవ్వలేదు. కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలాలని చూస్తున్నారు. ఆయన 151 పైన వస్తాయన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే అన్నారు, మన పార్టీ వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది అన్నారు. ఏమైంది? ఇవన్నీ 2019లో ఓటు విపరీతంగా చీలిపోయింది. ఇవన్నీ కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, 5000 6000 మ్యాట్ వచ్చింది కదా. అక్కడ జనసేన 43 స్థానాల్లో చీల్చింది. ఆ 43 కలుపుకుంటే ఎంత అయినట్టు? 65 దాటినట్టే కదా. 66 సీట్లు వచ్చినాయి. అలాగా జనాలు చూస్తూ ఉంటారు ఎవరికి ఓటు వేయాలా, ఎవరికి ఓటు వేయకూడదా అని. అందుకని జనాలు దృష్టిలో పెట్టుకుని మనం రాజకీయం చేయలేదు, మన ఇష్టం వచ్చినట్టు చేద్దాం అంటే కుదరదు. ఎందుకంటే జనాలు ఎట్టి పరిస్థితుల్లో అన్నీ అబ్జర్వ్ చేస్తారు. అందరూ చదువుకున్నారు, చదువుకోలేని ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు, కానీ అందరూ చదువుకున్నారు. ఎవరికి ఓటు వేయాలో అందరికీ తెలుసు. అది జూన్ 4వ తారీఖున ఏమవుతుందో వేచి చూడాలి.